హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. నీవు దేవుని కొరకు బ్రతకాలనే తీర్మానం తీసుకోక మునుపు నీవెంత ప్రయత్నించినా అవకాశం దొరకనటువంటి పాపాలు నీవు దేవుని కోసం బ్రతుకుదామని నిలబడదామనే సమయంలో నిన్ను బహుగా ప్రేరేపిస్తున్నాయా? అవకాశాలు కల్పిస్తున్నాయా? నీకోసమే దేవుడికి మీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకు. ఈ మాటని ఆలోచిస్తూ ఒక భక్తిని జ్ఞాపకం చేసుకుందామా? ఆయనే యవనస్తుడైన యోసేపు గారు తన యవ్వన ప్రాయంలో ఒక స్త్రీ ఆయన్ను మోహించి పాపం చేయడానికి ప్రేరేపించిన ఆయన ఒప్పుకోక అక్కడ ఆమె చెవిలో పడేటట్లుగా ఒక సువార్తను చెప్పి వెంటనే తక్షణమే అక్కడి నుండి పారిపోయాడు. ఆ సువార్త ఏమిటంటే, ఇంతటి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపము చేయుదునా అనే ఒక సువార్తని, ఒక క్వశ్చన్ మార్క్ ని ఆమె చెవులు వేసి వెంటనే తక్షణమే అక్కడ నుండి యోసేపు గారు పారిపోతుంది. మనల్ని ప్రేరేపించే ఏ పాపాన్నైనా మనం జయించాలంటే మొదట మనం దేవుణ్ణి కలిగి ఉండాలి. వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి. ఆ పారిపోయే ముందు మనకి ఎవరైతే పాపానికి ప్రేరేపించారో యోసేపు గారు చెప్పినట్లుగా మనం కూడా మొదట సువార్త చెప్పి అక్కడ నుండి మనం పారిపోయినట్లయితే దేవుని రాజ్యం కట్టులో మనం కూడా పాలివారం అవుతాం. ఆలోచించండి ఫ్రెండ్స్.